ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. నేను విన్నాను నేను ఉన్నాను పేరుతో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించింది. పంచాంగ శ్రవణం తర్వాత ఉదయం 10 గంటలకు వైసీపీ అధినేత జగన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. నవరత్నాలు, పాదయాత్ర హామీలతో పాటు మరికొన్ని పథకాలతో వైసీపీ మేనిఫెస్టోని పొందుపరిచింది. వైసీపీ మేనిఫెస్టో విడుదలకు సంబంధించి మరింత సమాచారం అమరావతిలోని పార్టీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి దుర్గానాయుడు లైవ్ లో అందిస్తారు. దుర్గానాయుడు, లక్ష్మీదుర్గ మరి కాసేపట్లో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కాబోతుంది. నేను విన్నాను నేను ఉన్నాను అనే పేరుతో ఈ మేనిఫెస్టోని రూపొందించారు. ఈ మేనిఫెస్టోలో నవరత్నాలు ఏవైతే ఉంటాయో అవి ప్రధానంగా కోట్ చేస్తూ, దాంతోపాటు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను కూడా ప్రధానంగా చేసుకుంటూ మేనిఫెస్టో రూపొందించారు. మరి కాసేపట్లో అంటే 10 గంటల తరువాత మేనిఫెస్టోని జగన్ నేరుగా విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో ఉగాది వేడుకలు ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి. ఇక్కడ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో కూడా వైసీపీ అధినేత జగన్, అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఇక్కడ హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మేనిఫెస్టో సంబంధించి విడుదల కార్యక్రమం కూడా ఉండబోతుంది. ముఖ్యంగా మేనిఫెస్టో అంటే ఎన్నికల వేళ చాలా కీలకమైనటువంటి ప్రక్రియ కాబట్టి దానికి సంబంధించి సుదీర్ఘంగా కసరత్తు చేసిన అనంతరం మేనిఫెస్టోనికి తుదిగా రూపొందించారని చెప్పొచ్చు. అయితే మేనిఫెస్టోలో పాదయాత్ర హామీలు ప్రధానంగా చేసుకుంటూ, అదేవిధంగా నవరత్నాలను కూడా అందులో పొందుపరుస్తూ మేనిఫెస్టోని రెడీ చేశారు. దీంతోపాటు నిన్న కూడా జగన్ కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా నవరత్నాల్లో ఉన్నటువంటి ఏదైతే పింఛన్లు పెంచడం, అదేవిధంగా రైతు భరోసాతో పాటు ఆరోగ్యశ్రీ, అలాగే మహిళలకు 40 ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ మహిళలకు 40 ఏళ్ళ తర్వాత దాటిన వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇవ్వడం, ఇలాంటి అంశాలన్నీ కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు. దీంతోపాటు పాదయాత్రలో సుదీర్ఘంగా సాగినటువంటి పాదయాత్రలో జగన్ అనేక హామీలు ఇవ్వడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలన్నీ కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం, అదేవిధంగా ఆటో కార్మికులకు 10,000 ఇవ్వడం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి నిన్న మేనిఫెస్టోలో ఉన్నటువంటి మరి కొత్త పథకాలను కూడా జగన్ ప్రకటించడం జరిగింది. ఏదైతే యూనివర్సల్ హెల్త్ కార్డు పేరుతో 5 లక్షల ఆదాయం లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైద్య పథకం, హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఒక పథకాన్ని కూడా జగన్ ప్రకటించడం జరిగింది. దీంతోపాటు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల మోత అనేది ఎక్కువగా ఉంటుంది. సామాన్య ప్రజలంతా కూడా ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా తాను అధికారంలోకి వచ్చినట్లయితే ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ కాలేజీలు రెండింటిలో కూడా ఫీజు రెగ్యులేటరీ కమిటీ అంటే ఫీజుల నియంత్రణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తాం, గవర్నమెంట్ సూచించిన ప్రకారమే ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని ఒక హామీని కూడా జగన్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మరికొన్ని అంశాలు కూడా ఈ మేనిఫెస్టోలో ఉండే అవకాశం కనిపిస్తుంది. మేనిఫెస్టో అంటే ఎన్నికల్లో చాలా కీలకం కాబట్టి చాలా సుదీర్ఘకాలం పాటు కసరత్తు చేసిన అనంతరం మేనిఫెస్టోని ఫైనల్ చేశారు. మరి కాసేపట్లో అంటే 10 గంటల తరువాత జగన్ నేరుగా ఈ మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు. లక్ష్మీ. థ్యాంక్ యూ దుర్గానాయుడు.